ప్రతి ఒక్క హిందూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయానికి వాడే తలుపుల్ని హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ తయారు చేస్తోంది. ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని తయారు చేస్తున్న తలుపుల ప్రత్యేకతపై మరింత సమాచారం మౌనిక అందిస్తుంది. అయోధ్యలోని రామ మందిరంలో ఉపయోగించిన తలుపులు ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించిన వర్క్ అంతా కూడా శరవేగంగా జరుగుతుంది. ఆ తలుపులను హైదరాబాద్ న్యూ బోయిన్పల్లికి చెందిన అనురాధ టింబర్ ఇంటర్నేషనల్ డిపో సంస్థ తయారు చేసింది. ప్రజెంట్ మనము ఇక్కడే ఉన్నాం. మనతో పాటు ఈ సంస్థకు సంబంధించిన శరత్ బాబు ఓనర్ ఉన్న వారితో మాట్లాడదాం. సార్, ఎప్పుడెప్పుడా వెయిట్ చేస్తున్న రామ మందిరం ఆలయం కొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది. సో ఆ అదృష్టం అవకాశం మీకు దక్కింది ఆలయానికి సంబంధించిన తలుపుల తయారీలో. సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఎప్పుడు మీకు ఈ టెండర్ వచ్చింది? ఏ విధంగా మిమ్మల్ని మీరు అప్రోచ్ అయ్యారు? శ్రీ రామ జన్మభూమి అయోధ్య మందిరానికి ముందు మేము ఒక 4 సంవత్సరాల క్రితం మోడల్ తయారు చేసి ఇచ్చాము. మందిరం సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చాక చంపతరాయ్ గారు పిలిచి మమ్మల్ని మందిరం ఎలా ఉండబోతుందో వాళ్ళ దగ్గర ఉన్న స్కెచ్ల ప్రకారం వుడ్ మోడల్ తయారు చేసి ఇమ్మన్నారు. అది తయారు చేసి మేము ఆ మందిరంలో పెట్టాము. ఆ పెట్టిన మోడల్ని బేస్ చేసుకొని మేము పెట్టేసి వచ్చేసాము. తర్వాత ఈ సంవత్సరం మొదట్లో మమ్మల్ని పిలిచి తలుపులు మొత్తం చేయాలని చెప్పారు. అవి తయారు చేస్తున్నాము. ఒక సంవత్సరం నుంచి అంటే జూన్ నుంచి మేము అయోధ్యలో వర్క్షాప్ సెటప్ చేసి ఒక 60 మంది కార్వర్లని కార్పెంటర్ని పెట్టి తయారు చేయటం జరుగుతుంది. సో మొత్తము ఎన్ని తలుపులు సార్? మెయిన్గా ఎన్ని తలుపులు మీరు నిర్మించడం జరిగింది? తలుపులతో పాటు ఇంకేమైనా ఉపయోగించే వస్తువులను రెడీ చేయడం జరిగిందా? ప్రస్తుతానికి గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి అంటే ఓపెనింగ్కి కావాల్సిన అన్ని తలుపులు పూర్తి చేశామండి. అవి 18 తలుపులకి మొత్తం బంగారు తాపడం జరుగుతుంది. మిగిలిన ఇంకొక 100 తలుపుల దాకా 118 తలుపుల దాకా పూర్తి చేశాము. దర్వాజాలు కానీ తలుపులు కానీ చుట్టుపక్కల బిల్డింగ్లన్నిటికీ కూడా తయారు చేస్తున్నాం. 18 తలుపులు ప్రస్తుతానికి మొత్తం బంగారంతో ఉంటాయి. మిగతావి మామూలుగా వుడ్తో ఉంటున్నాయి. సో దీనికి ఎలాంటి స్టైల్ ఆఫ్ ఆర్ట్ని మీరు డిజైన్ చేయడం జరిగింది? దాదాపు ఎక్కడెక్కడి నుంచి వచ్చి కళాకారులు కూడా దీన్ని డిజైన్ చేశారు సార్? నగారా స్టైల్లో తయారు చేయడం జరుగుతుంది. ఈ డ్రాయింగ్లు మొత్తం కూడా సోంపుర ఆర్కిటెక్ట్స్ ఆశిష్ సోంపుర, చంద్రశేఖర్ సోంపుర వాళ్ళు ఎన్నో సంవత్సరాల క్రితమే ఇది డిజైన్ చేసి పెట్టారు. వాళ్ళ డిజైన్ ప్రకారం చాలా ఫైన్ కార్వింగ్తో మేము పూర్తి చేసాం. మరి అంత పెద్ద ఆలయానికి సంబంధించిన తలుపులు అంటే మినిమం దాని లెంత్ కావచ్చు, ఇదంతా ఎలా ఉంది? ఎన్ని అడుగులు, ఎంత లెంత్గా కూడా దీన్ని డిజైన్ చేయడం జరిగింది? 8 అడుగులు ఎత్తు అండి, 12 అడుగులు వెడల్పు గర్భగుడి తలుపు. మిగిలిన తలుపులన్నీ కూడా 8 అడుగులు ఎత్తు, రకరకాల వెడల్పులు ఉన్నాయి. సో ఈ రామ మందిరం కాకుండా మిగతా ఏ ఆలయాలకు మీరు డిజైన్ చేయడం జరిగింది? యాదాద్రి గుడికి చేశాము. ఇక్కడ ముచ్చింతల్లో ఉన్న రామానుజాచార్య విగ్రహం దగ్గర చేశాము. చాలా చేశామండి మేము. మొన్న ఒక వారం క్రితం భారత రాష్ట్రపతికి ఇండియాలో కల్లా అతిపెద్ద ఫ్లాగ్ పోస్ట్ వుడెన్ జెండా, అది కూడా తెలంగాణలో తెలంగాణ గవర్నమెంట్ హిస్టారిక్ ఫ్లాగ్ పోస్ట్ తయారు చేసి అది కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. రాష్ట్రపతి గారు ఇనాగ్రేట్ చేసి మా పనితనాన్ని బాగా మెచ్చుకున్నారు. వుడ్ ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది? ముఖ్యంగా ఈ వుడ్కి స్పెషాలిటీ ఏముంది? ఎన్ని సంవత్సరాల వరకు దీని లైఫ్ స్పాన్ ఉంటుంది ఈ టెంపుల్ సంబంధించి తలుపులుది? ఇప్పుడు అయోధ్యలో వాడిన వుడ్ మొత్తం బలార్షా టీక్ అండి. ఈ బలార్షా టీక్లో కూడా రెగ్యులర్ క్వాలిటీ వాడలేదు మేము, చాలా ఫైన్ క్వాలిటీ వాడాము. ఒక 100 పీసుల్లో 20 పీసులు మాత్రమే సెలెక్ట్ చేసి ఈ గుడికి వాడాము. ఇప్పటి వరకు అయితే కేవలం ఒక ఫ్లోర్ మాత్రమే పనులు పూర్తయ్యని చెప్తున్నారు. మిగతా పైన ఫ్లోర్స్కి సంబంధించిన వరకు కూడా మీకే అప్పచెప్పారా, లేకపోతే దానికి వేరే వాళ్ళు ఉన్నారా? దాని పని కూడా జరుగుతుందండి. అవి కూడా చాలా వరకు పూర్తి చేసాం. తలుపులు జరుగుతూ ఉంది పని కంటిన్యూగా. మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసుంటారు వర్క్షాప్లో భాగంగా. సో ఎలా అనిపించింది టెంపుల్ నిర్మాణం అంతా కూడా? మీకు ఏ విధంగా అనిపించింది? ప్రతి 15 రోజులకు ఒకసారి వెళ్తున్నానండి. చాలా బాగా జరుగుతుంది పని. మేమే కాదు, ఇండియాలో ఉన్న బెస్ట్ వర్కర్స్ అందరూ ఆ గుడిలో పనిచేస్తున్నారు. మీ వెనుక ఉన్న విగ్రహం కూడా చాలా స్పెషల్గా అనిపిస్తుంది. ఈ విగ్రహం సంబంధించిన విశేషాలు ఏంటి సార్? ఇది రాములు వారు లంకను జయించినాక తిరిగి వెళ్ళేటప్పుడు రాములు వారి పరివారం మొత్తం ఆయనతో ఉన్నది 3D ఫామ్లో ఒక పెద్ద లాగ్లో బర్మా టీక్ మధ్యలో చెక్కుతున్నాము. సో దీనికి కూడా ఆర్డర్ వచ్చిందా, లేకపోతే మీ యొక్క ఇష్టంతో దీన్ని రెడీ చేసి పెట్టారా? లేదండి, నేనే చేపిస్తున్నాను. ఇది కూడా అక్కడికి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయా? రాములు వారి ఇష్టం, ఆయన ఎక్కడ అనుకుంటే అక్కడికి వెళ్తారు. రామ జన్మభూమి అద్భుతంగా ఉండబోతుందండి. అది ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఆ గుడి కోసం ఎంతో కష్టపడ్డ చరిత్ర ఉంది. అది హిస్టరీ క్రియేట్ అవుతుంది ఫ్యూచర్కి. ఆ హిస్టరీలో భాగస్వామ్యం అవటం అంటే
మా అదృష్టం అనే అనుకోవాలి. ప్రస్తుతానికి అయితే 100కు పైగానే తలుపుల్ని నిర్మించడం జరిగింది. ఆ 100 తలుపుల్లో కూడా దాదాపు 18 తలుపులు కూడా గోల్డ్కి సంబంధించిన తలుపులు. ప్రస్తుతం అయితే వర్క్ అంతా కూడా శరవేగంగా జరుగుతున్నారు కూడా చెప్తున్నారు. మన వెనకాల ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహం అయితే ఒకవేళ రామజన్మభూమి ట్రస్ట్ ఒప్పుకుంటే ఈ విగ్రహాన్ని కూడా తీసుకెళ్లి అక్కడ పెడతామని కూడా ఇక్కడ ఉండే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో 1000 సంవత్సరాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చెక్కు చెదరకుండా కూడా ఉండేలా అయితే ఈ ఏదైతే టేక్ ఉంటుందో దాన్ని కూడా తీసుకొచ్చి కూడా చేపిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి అయితే వర్క్షాప్లో వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికే కొన్ని తలుపులను కూడా బిగించడం జరిగిందని కూడా శరత్ బాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో మౌనిక, 6 న్యూస్, హైదరాబాద్.